వెల్కమ్ టు ఇందిరా రెసిపీస్. మినప చక్రాలండి, ఎంత బాగుంటాయో తింటుంటే, కరకరలాడుతా క్రంచీగా సూపర్గా ఉంటాయండి. వీటిని రెండు రకాలుగా చేసుకోవచ్చు. ఒకటి మినపప్పును ఉడకపెట్టుకొని, ఇంకొకటి మినపప్పును వేపుకొని. ఇప్పుడు మీకు నేను మినపప్పును ఉడకపెట్టుకొని ఈజీగా ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఒకసారి ట్రై చేయండి, భలే బాగుంటాయండి. ఒక గ్లాసు మినపగుళ్ళు తీసుకోండి. ఏ గ్లాస్తో అయితే మినపగుళ్ళు తీసుకుంటున్నారో అదే గ్లాస్తో 4 గ్లాసుల బియ్యపిండి తీసుకోండి. మీ కారానికి తగ్గినట్టు పచ్చిమిర్చి, రుచికి తగినట్టు ఉప్పు, ఒక 2 స్పూన్ల జీలకర్ర, 2 స్పూన్ల తెల్ల నువ్వులు తీసుకోండి. ముందుగా మినపప్పుని ఒక కుక్కర్లోకి తీసుకోండి. వాటిని బాగా కడుక్కొని 1కి 2 నీళ్లు పోసుకొని ఉడకపెట్టుకోండి. మనం పప్పును ఎలా ఉడకపెట్టుకుంటామండి తినడానికి, అట్లాగా. ఒక 4 విజిల్స్ వచ్చేదాకా ఉడకపెట్టుకోండి. బాగా మెత్తగా ఉడికిపోతుందండి. మినపప్పు చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి వేసుకొని బాగా మెత్తగా రుబ్బుకోండి. చల్లారిన తర్వాతే రుబ్బుకోండి, వేడి మీద రుబ్బుకుంటే మిక్సీ జార్ కొట్టేస్తుంది పైకి. మనం ఉడికించుకున్న మినపప్పు మిక్సీ వేసుకొని పెట్టుకున్నాం కదండి, దానిలోకి బియ్యపిండి వేసుకోండి. దాని తర్వాత ఒక మిక్సీ జార్లోకి కొంచెం ఉప్పు వేసుకొని, మీ కారానికి తగ్గట్టు పచ్చిమిర్చి వేసుకొని, కొంచెం వాటర్ వేసుకొని బాగా మెత్తగా రుబ్బుకోండి. దాని తర్వాత మనం తీసుకున్న పిండిలోకి నువ్వులు, జీలకర్ర, తగినంత ఉప్పు, మనం రుబ్బుకున్న పచ్చిమిర్చి పేస్ట్ వేసి బాగా కలుపుకోండి. ఇక్కడ మేము పిండి కొంచెం ఎక్కువగా కలుపుకున్నాం కదండి, అందుకని కొంచెం పిండి తీసి పక్కన పెట్టుకుంటున్నాం. మిగతా పిండిలో కొంచెం కొంచెంగా నీళ్లు పోసుకొని చపాతీ ముద్దలాగా కలుపుకోండి. ఎక్కువ పిండిని ఒకేసారి కలుపుకుంటే పిండి నానిపోయి చక్రాలు ఉడకడం చాలాసేపు పడుతుందండి. ఇలాగా బాగా మెత్తగా కలుపుకున్న తర్వాత చేతిని నీళ్ళలో తడుపుకొని గుంటల్లాగా చేసుకొని చక్రాల గిద్దలో పెట్టుకొని రౌండ్లుగా ఒత్తుకోండి. ఇక్కడ మీరు గమనించారంటే మేము ఒక క్లాత్ మీద ఒత్తుకున్నామండి. ఇలా ఒత్తుకోవటం వల్ల నూనెలో వేసుకోవటం చాలా ఈజీగా ఉంటుంది. స్ట్రైట్గా ఒత్తుకోవాలి నూనెలో అంటే చాలా మందికి ఇబ్బంది కదండి, అందుకని. ఈ షేపే కాదండి, మనకి 5 కన్నాలు ఉన్న చక్రాల గిద్ద కూడా ఉంటుంది, దాంట్లో అయినా ఒత్తుకోవచ్చు. ఆ ప్లేట్ వేసుకుని డీప్ ఫ్రైకి తగినంత ఆయిల్ పెట్టుకోండి. ఆయిల్ బాగా కాగిందా లేదా అని ఒక చిన్న ముక్క వేసుకొని చూసుకోండి పిండి ముద్దని. దాని తర్వాత చక్రాలు దాంట్లోకి వేసుకోండి ఒక్కటొక్కటిగా. మీడియం హై ఫ్లేమ్ మీద కాల్చుకోండి. చక్రాలు ఒక సైడ్ రంగు వచ్చిన తర్వాత రెండో సైడ్కి తిప్పుకోండి. రెండు సైడ్లు బాగా కాలి రంగు వచ్చిన తర్వాత తీసి పక్కన పెట్టుకోండి. చక్రాలనే కాదండి, ఏ హాట్ చేసినప్పుడైనా సరే ఎమ్మటే ఒక డబ్బాలో కానీ గిన్నెలో కానీ వేసి మూత పెట్టుకోండి. దీనివల్ల ఇంకా బాగా గుల్ల తేలి చాలా కరకరలాడుతూ ఉంటాయండి. చూసారా ఎంత ఈజీగా ఉందో మినప చక్రాలు చేసుకోవడం? ఒక్కసారి ట్రై చేసి చూడండి మీరు కూడా.